సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ సాయిబాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు సాయిబాబా మనందరి కోసం పంపిన సాయి సందేశం నా మాటల ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే సాయి సందేశం. తల్లి, నువ్వు బాధలోనూ కష్టంలోనూ ఉన్నప్పుడు మాకు ఎవ్వరూ సహాయం చేయలేదు బాబా. మేము ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మేము లేదు కాదు అనకుండా మాకు తోచిన సహాయం మేము చేశాము. మరి మాకు కష్టం వస్తే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరు మాకు సహాయపడరు ఎందుకు బాబా అని నన్ను నువ్వు అడిగావు కదా తల్లి. నీకు ఎవరు కష్టంలో ఉన్నా సహాయం చెయ్యాలి అనే మంచి మనస్సు నీది తల్లి. మీరు ఎదుటి వాళ్లకు చేసిన మంచి మీకు వాళ్ళ నుంచి తిరిగి అందకపోయినా మీరు చేసిన మంచిని ఆ దేవుడు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాడు. నువ్వు నమ్ముకున్న ఆ దేవుడే ఏదో ఒక రూపంలో మీకు మంచి చేస్తాడు. తల్లి, మీరు ఎవరిపైనా ఆధారపడకండి. తల్లి, నువ్వు నమ్ముకున్న నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడు ఉంటాడు తల్లి. ఓం సాయిరామ్. నా బిడ్డకు నేను తోడు ఉండగా ఇంకొకరిపైన ఆధారపడనిస్తానా చెప్పు? ప్రస్తుతం నీ యొక్క పరిస్థితులు కష్టతరంగా ఉండవచ్చు, కానీ ఈ బాధలు శాశ్వతం కాదు. గుర్తుకు పెట్టుకో తల్లి. మీకు ఎవరి నుంచి ఎటువంటి హాని జరగనివ్వను. మీకు ఏదైనా హాని జరగాలి అంటే ముందు నీ సాయి తండ్రిని దాటాలి. నేను ఉండగా మీకు భయం ఎలా? అన్ని పనులు చక్కబడతాయి. ఓం సాయిరామ్. అంతవరకు కొంచెం ఓపికగా ఉండు తల్లి. నీకు ఏదైనా చెప్పలేని బాధ కలిగినప్పుడు నా చిత్రపటం ముందు కూర్చొని నీ కష్టాన్ని నాకు చెప్పు తల్లి. నీ భారాన్ని నేను మోస్తాను. నా బిడ్డలను కాపాడటమే నా కర్తవ్యం. ఓం సాయిరామ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు సాయిబాబా మనందరికీ చెప్పిన సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి సాయిబాబా సందేశం మన ఛానల్లో ఇక ముందు కూడా చాలా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.